సో ఈరోజు మనం చూసాం కదా మంచి లక్ష్మి గారు నిర్వహించినటువంటి ఏది మేడం ప్రోగ్రామ్ పేరు టీచ్ ఫర్ చేంజ్. బోధన చేంజ్ చేయండి అంటారు అంతేనా? బోధన చేంజ్ చేయనట్లేదండి. టీచ్ ఫర్ చేంజ్ అంటే సమాజంని చేంజ్ చేయడానికి మా వంతు సహాయం చేస్తున్నాము అని. అంతే కదా మేడం? Yeah. రైట్. మీరు కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడగండి. అస్సలు అడగ నాకు అస్సలు రాదు ఇంటర్వ్యూస్. చెప్పండి. ఇంతమంది సెలబ్రిటీలు అందరినీ ఒక తాటిపైకి తీసుకురావటం మంచులక్ష్మి గారు మంచులక్ష్మి గారు చేశారు. మీరు వాళ్ళందరినీ కూడా రంగురంగులుగా తయారు చేశారు. ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించిందండి. యూనో వాళ్ళందరూ రావడం ఇంకా గొప్ప. అది వాళ్ళందరూ వాళ్ళ టైం ఎన్నో స్కెడ్యూల్స్ ఉంటాయి. సో అదన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి అందరూ ఒకటే రోజు ఒక 45 మంది పెద్ద సెలబ్రిటీస్ వచ్చి వాక్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. యా. ఎంత టైం పట్టింది మేడం ఈరోజు మీకు? ఈ రోజు కాదండి, కలెక్షన్ మొత్తం ఒక 5 months పట్టింది. 5 నెలల నుంచి కలెక్షన్ పట్టింది. ఈ రోజు వాళ్ళని తయారు చేయడం ఈ రోజు కదా ఈ ఇంపార్టెంట్. రోజు కాదు, ఈ మొత్తం ఈవెంట్ గత నెల రోజుల నుంచి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాం. నెల రోజుల నుంచి కూడా రోజుల నుంచి అందరినీ ఆర్గనైజ్ చేయడం. యా. ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అండి. చాలా కష్టపడ్డాము అండ్ కష్టపడ్డారు, ఫలితం వచ్చింది. యా. అందరు సెలబ్రిటీలు మీరు చేసిన వాళ్ళు ఎంతమందికి వీళ్ళందరూ? 45 మంది ఉన్నారండి. 45. డ్రెస్సులు సెలెక్షన్స్ కావచ్చు, అందరికి నచ్చినట్టు చేయాలి, అందరికి నప్పాలి, అందరూ బాగా కనబడాలి. ఎవరికి వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఎవరికి వాళ్ళు బాగా కనబడాలి. అలా కూడా ఒకరు ఎక్కువ తక్కువ అలా లేకుండా. మంచులక్ష్మి గారితో అసోసియేట్ కావటం ఎలా అనిపించింది మరి? చాలా హ్యాపీ అండి. అండ్ ఇంత మంచి ఈవెంట్ ఆర్గనైజేషన్కి ఫండ్ రైజింగ్ ఈవెంట్కి అసోసియేట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మహిళలు ఎక్కువ, మరి పురుషులు ఏం చేశారు మేడం? మహిళలు ఎక్కువ ఎలా వాక్ చేసే విషయంలో కావచ్చు, ఇక్కడ వాక్ చేయడంలో అంటే అలా ఏం లేదండి. అవైలబిలిటీని బట్టి యాక్టర్స్ అవైలబిలిటీని బట్టి తీసుకున్నారు. మొత్తం 5 months 5 నెలల నుంచి కూడా నిర్విగ్రామంగా. అవును. యా. ఎంత ఏ రేంజ్లో ఏ మేరకు సక్సెస్ అయ్యారు అదే ఫండ్ రైజ్ చేయటంలో? ఫండ్ రైజింగ్ అంటే అది నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదండి. నేను డిజైనింగ్ వరకే. సో ఈ ఈవెంట్ ఫండ్ రైజింగ్ అంటే ఇలా అందరూ గ్యాదర్ అవ్వడానికి ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అండ్ ద సేమ్ వే మేము అందరం స్పాన్సర్స్. సో చేసాం అలాగా. మిమ్మల్ని మాత్రం అందరు అప్రిషియేట్ చేశారు. ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీ ఉంది. సురేఖ్ గారు అయితే మరీ యా. అవునండి, చాలా హ్యాపీగా. అండ్ మేడం రావడం ఇంకా చాలా హ్యాపీ. అండ్ అలాంగ్ విత్ వాళ్ళ డాటర్తో రావడం, శ్రీధర్ బాబు గారు రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలాంటి ఈవెంట్స్ అన్ని ఎంకరేజ్ చేయడం ఇంకా సూపర్. అసలు ఈ మూమెంట్ ద బెస్ట్ మూమెంట్ అనుకోవచ్చా మీ లైఫ్లో? అఫ్ కోర్స్ ది బెస్ట్ ఇప్పటి వరకు నా కెరియర్లో. యా. మీరు ఎప్పుడు నేర్చుకున్నారు ఈ ఆర్ట్? నేను గత 6 to 7 years నుండి ఈ ఫీల్డ్లో ఉన్నాను. చేయటం వేరు, సెలబ్రిటీలకు చేయటం వేరు మరి. అవునండి. సో సెలబ్రిటీస్ యా అంటే వాళ్ళ అప్రోచ్ మనం చేసే వర్క్ని బట్టి వాళ్ళు అప్రోచ్ అవుతారండి. యా. ఈ ఫీల్డ్ నమ్ముకొని ముందుకు వెళ్ళొచ్చా? అఫ్ కోర్స్. చాలా మంది స్టూడెంట్స్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసి వాళ్ళ క్రియేటివిటీని బట్టి గ్రోత్ ఉంటుంది వాళ్ళకి. యా. మా టీ తప్పని ఇలా వచ్చినటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో టీచ్ ఫర్ చేంజ్ ఇస్ లైక్ ఫండ్ రైజింగ్ ఈవెంట్. ఇట్స్ నాట్ ఓన్లీ ద ఫండ్ రైజింగ్ ఈవెంట్, అందరికీ ఎడ్యుకేట్ చేయడానికి ఇలాంటి ఇంకా రావాలి అని చెప్పి అనుకుంటున్నాను. మహిళలకు మీరు చేస్తున్న సహకారాలు ఏమైనా ఉందా? నేను నా పర్సనల్గా నేను లేడీస్ అంటే నా స్టోర్లో, నా వర్క్ షాప్లో అలాగా లేడీస్ అది వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి. జరిగే సంఘటనలు, సమాజంలో జరిగే సంఘటనల పైన మీరేమన్నా? సమాజంలో సంఘటనలు ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఎక్కడ చూడు కెమెరాస్ ఉన్నాయి. అలాంటి టైంలో కూడా ఇలాంటి అన్ని అంటే జరగడం చాలా బాధాకరం యాక్చువల్లీ. ఇట్స్ ఆల్ అబౌట్ ద కంట్రోలింగ్ పవర్. అలా ఫ్యాషన్లో వేసుకొని నడిచేటప్పుడు హీల్స్ చాలా ఇబ్బందిగా ఉంటాయంటే మేడం? అవునండి. యా.
నడవలేమండి, చాలా ఇబ్బంది అది. యూనో మనం బోన్ని రీప్లేస్ అంటే యూనో పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ లుక్ అదే ఇప్పుడున్న సెలబ్రిటీస్ అందరూ ఈరోజు వాక్ చేసిన వాళ్ళు ఇట్స్ నాట్ స్మాల్, అంటే చూడంగానే మనం వెళ్ళి అలా అలా కాదండి, చాలా 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 కష్టపడతారు. అండ్ నేను పర్సనల్గా చూసాను, చాలా కష్టపడతారు అసలు. ఏంది కలర్ థీమ్ ఏంది ఈరోజు? ఈరోజు నేను యాక్చువల్లీ నా హోల్ కలెక్షన్ వచ్చేసి వరంగల్ థీమ్తో చేశాను, రుద్రమాదేవి. యా, సో ఫీనిక్స్ యాషెస్, నో ద కాన్సెప్ట్ ఈస్ ద ఫీనిక్స్ హ్యాండ్లూమ్ అని చెప్పి కలెక్షన్ పేరు. సో దాంట్లో ఏంటంటే రుద్రమాదేవి తన యూనో పడిపోయి యూనో బాగా రేజ్ అయిన తర్వాత మళ్ళీ పడిపోయి మళ్ళీ లెగిసి పోరాటం చేసింది. సో ఆ కాన్సెప్ట్తో డిజైన్ చేసిన కలెక్షన్ ఇది. దాంట్లో వచ్చేసి యూనో రేజింగ్ ఫ్రమ్ ద యాషెస్, ఫీనిక్స్ రేజింగ్ ఫ్రమ్ ద యాషెస్ అనేది ఒకటి ఉంటుంది. సో అందులో యాషెస్ అంటే డార్క్ బ్లాక్ కలర్ నుంచి సిల్వర్, గోల్డ్ అండ్ రెడ్ కాన్సెప్ట్లో తీసుకొచ్చాం కలెక్షన్ మొత్తం. థ్యాంక్ యూ. యా.